అందరికీ నమస్కారాలు. నా పేరు మేకల వేణుగోపాల్, అనంతపూర్ రూరల్ మాజీ జెడ్పీటీసీ. ఈరోజు చాలా ఆనందదాయకము. ఎందుకంటే చుట్టుపక్కల జిల్లాలు కానీ, కర్ణాటక నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ శ్రీ అశ్వత్థనారాయణ స్వామి దేవస్థానం ప్రసిద్ధిగాంచింది. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఉరుసు కానీ అన్ని జరుగుతుంది. ఇలాంటి గుడికి కమిటీ చైర్మన్గా మా సంజీవ్ రెడ్డి అన్న గారు, సోములదొడ్డి సంజీవ్ రెడ్డి అన్న గారు సీనియర్ అనుభవజ్ఞులైనటువంటి వారిని ఈ గుడికి చైర్మన్ అలాగే కమిటీని నియమించినందుకు పరిటాల సునీతమ్మ గారికి, అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. కమిటీ కూడా చాలా ఉత్సాహంగా ఉంది. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఎన్డీఏ గవర్నమెంట్లో పరిటాల సునీతమ్మ గారు ఇంతకుముందు చెప్పినట్లు గుడి అభివృద్ధిలో భాగంగా గవర్నమెంట్తో మాట్లాడి ఇక్కడికి పెద్ద ఎత్తున ఒకటి కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా చేస్తారు కూడా అనే నమ్మకం ఉంది. ఈ టెంపుల్కి భక్తాదుల కోరిక మేరకు అన్ని సక్రమంగా చేస్తారని ఆ భగవంతునికి వీళ్ళకి అంత ధైర్యం ఇచ్చి అన్ని సహకరిస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. సోమలదొడ్డి గ్రామము. నా పేరు సంజీవ్ రెడ్డి. ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్గా ఎన్నుకున్న సునీతమ్మ అక్క గారికి, మా వేణు అన్న గారికి, రఘు గారికి నమస్కారములు. ఇక్కడ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాము. మేము అందరితో కలిసి చేపించుకుంటున్నాము. గారు మా కళ్యాణ మండపం నిధులు ఇస్తామని గట్టిగా పోరాడి చేపించుకుంటాం. గురుభ్యో నమః. నా పేరు అరవింద్. ఆలయ కమిటీ ధర్మకర్తగా ఎన్నికయ్యాను. నన్ను ఎన్నిక చేసిన ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ గారికి, మరియు మా మంత్రివర్యులు సత్యన్న గారికి, మరియు మా జిల్లా అధ్యక్షుడు కొనగండ్ల రాజేష్ గారికి, మరియు మా రాప్తాడు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చైతన్య కిషోర్ గారికి ధన్యవాదాలు. ఈ టెంపుల్కి సంబంధించి చాలా పురాతనమైన టెంపుల్ ఇది. దీని డెవలప్మెంట్ కోసం చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాము. మేము కూడా దీంట్లో కమిటీ మెంబర్గా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరియు ఈ టెంపుల్కి సంబంధించి ఇందాక కూడా డిస్కస్ చేసినట్టు ఇక్కడ మనకు ఒక కమ్యూనిటీ హాల్ మరియు ఫంక్షన్ హాల్ ఒకటి కావాలి అని కోరడం జరిగింది. మేడం గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. అండ్ మా రాజేష్ గారు చెప్పినట్టు మొదటగా ఇక్కడ ఉన్న మన ఆలయం బాగుంటే మన ఊరు బాగుంటుంది, మన ఊరు బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటే మన దేశం బాగుంటుంది. దీనికోసం మన ఆలయాన్ని మనం బాగా డెవలప్ చేసుకొని ముందుగా తీసుకెళ్తూ అందరితో కలిసి పనిచేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అదే కాకుండా ఇక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని చెప్పారు. కొన్ని ఇష్యూస్ ఇందాక కూడా మా కమిటీ మెంబర్స్ అందరితో డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా అదే మాట అన్నారు. మేము మా సత్యన్న గారి దగ్గర కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి మేడం గారితో డిస్కస్ చేసి దానికి సంబంధించిన పరిష్కారం కూడా తీసుకొస్తాము. తప్పకుండా చేస్తామని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.